ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి. అది తీసుకో. జగనన్న నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడి వేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా పింఛన్ వస్తుందన్నా, ఒంటరి మహిళా పింఛన అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా. అన్నా మీకు రోడ్డుపైన ఉంటాం అన్నా. నేను జగనన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రోడ్డుపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగనన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగనన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంత మా పంచాయతీలో ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖు మొత్తం ఆ 3 days చూశాడన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. ఒకసారి మన ప్రభుత్వం రాకమునుపు, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది, ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతు ఒక చెల్లెమ్మలకు కానీ, ఇటువంటి అభాగ్యులకు ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని, వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని, పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని, లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు, అవ్వ తాతల గురించి ఆలోచన చేశాడు, వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు, వారి కష్టం గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా
ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి యవ్వను, ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే, అది సెలవు దినమైనా, ఆదివారమైనా, ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి యవ్వను, ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా, ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. మార్పు అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదొకటే కాదు జరిగిన మార్పు, రెండో మార్పు కూడా జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకొని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ, నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం. అది కూడా ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈరోజు ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తేడాను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకనంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద, ఆ భాగ్యుల మీద, వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త రకమైన ఆలోచనలు, ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి. గత పాలకులను చూశారు, నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.